సావకుడిగా మనం చేస్తూ ఉన్నాం. మొదటి 3 వాక్యాలు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయి. ఆ మాటకు వచ్చేది, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండరి. చాలు ఈ మాట. 2 చేతులతో దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులైన తండ్రి, చదవబడిన లేఖనాలు మాకు మేలు కొరక మార్చండి, మాకు అర్థమైన రీతిలో బోధించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి నేను ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రభు రాకడను గురించి. నిజంగా ప్రతి వ్యక్తి అనుకుంటుంది ఏంటంటే, ప్రతి సంఘం కానీ ప్రతి సేవకులు కానీ, ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ రోజు, సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ పండుగ రోజు గుడికి పోయిన క్రైస్తవుడు ఏమంటాడంటే, నేను యేసుతో కూడా పరలోకంలో ఉంటాను అనేటువంటి మాట. వాస్తవమేనా? అది సాధ్యమవుతుందా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు. చదవబడిన వాక్యంలో 10 మంది కన్యకలు. జాగ్రత్తగా వినండి. ఎవరంటే వీళ్ళు కన్యకలు. ప్రభువు కావాల్సింది కూడా కన్యకలు. అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో, ఒక్కడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని అని కన్యకల గురించి వర్ణిస్తూ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రభువు యేసు క్రీస్తు వారు చెప్తున్నాడు, 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారట. జాగ్రత్తగా వినండి. కన్యకలు అంటే సంఘము. ఈ 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు, బయలుదేరారు, దివిటీలను వెలిగించుకున్నారు, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 10 మందిలో 5 బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళ సంఘం 10 మంది. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఎంతమంది వాళ్ళ సంఘం? 10 మంది. వాళ్ళలో 5 బుద్ధి గలవారు, 5 మనం సంఘాల్లో చాలా మంది ఉంటున్నాం, కానీ ఎంతమందికి బుద్ధి ఉందో ఎంతమందికి బుద్ధి లేదో అర్థం కావట్లా. ఈరోజు అర్థం అవ్వాలని నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 10 మంది కలిసి బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి. ఈ 10 మంది కన్యకలే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ 10 మంది కన్యకలే. ఈ 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారే. ఈ 10 మంది పెళ్లి కుమారుని యొక్క రాకడ కొరకు ఎదురు చూద్దాం, ఆయన వస్తే ఆయన ఎదుర్కోవాలని బయలుదేరి సిద్ధపడినటువంటి వాళ్ళే. 10 మంది బయలుదేరారు. 10 మందిలో 5 బుద్ధి కలిగిన కన్యకలు. వాళ్ళు చేసిన పని ఏంటంటే, తమ సిద్ధిలలో నూనె తీసుకొని వెళ్ళారట. బుద్ధి లేని వారు, మనకు నూనె అంత అవసరమో లేదులే, మన దగ్గర ఉన్నది సరిపోతుందిలే అని వీళ్ళు కూడా తమను తాము సమర్థించుకుంటూ వెళ్ళారు. వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు వాళ్ళు కలిసి ఉన్నారు. బైబిల్ చెప్తుంది, వారు కలిసి పెళ్లి కుమారుడు ఆలస్యం అయ్యేటప్పటికి అందరూ కొరికి నిద్రించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వెళ్ళారు? అందరూ నిద్రపోయారు. బైబిల్ గ్రంథంలో మనం చదవబడినటువంటి మాటను ఒకసారి గమనించగలిగితే, 5వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు ఆలస్యమును చేయగా వారందరూ చాలు అంటే అందరూ కొరికి నిద్రపోయారు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట జాగ్రత్తగా ఆలకించండి. 10 మంది కన్యకలు, 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డవారు, 10 మంది దేవుని ఆజ్ఞని పాటించేవాడు, 10 మంది దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తున్నవారు, 10 మంది సిద్ధపడి పెళ్లి కుమారుడు వస్తే ఆయనను ఎదుర్కోవాలని బయలుదేరిన వారు. కానీ ఆయన రావడం కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమయ్యేటప్పటికీ ఈ 10 మందిలో 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నిద్రపోలా. వాళ్ళే నిద్రపోయారు అనుకుంటే నీకు ఇంకా వాక్యం అర్థం కాల. అందరూ
కునికి నిద్రపోయి అని 5వ వచనంలో ఉంది. అంటే 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. పెళ్లి కుమారుడు అనుకోని గడియలో అడుగో పెళ్లి కుమారుడు, అడుగో పెళ్లి కుమారుడు అని ఒక స్వరం వినబడుతుందంట. చెప్పట్లు స్తోత్రం చేయడం హల్లెలూయా. ఒక స్వరము వినబడుతుండగా అందరూ తిరిగి లేచారు. 10 మంది లేచారు. కానీ 10 మందిలో 5గురు ఉన్నారే. ఈ 5గురులో ఒక గొప్ప విశ్వాసంతో కూడిన జీవితం మీద తమ శక్తులలో నూనెను మిగులో తీసుకొని వెళ్ళారట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 5గురు ఏమనుకున్నారు? అంత అవసరం లేదులే. ఎందుకు అంత అవసరం? ఆయన వస్తాడు త్వరగా, మన నూనె అయిపోయేటప్పటికి ఆయన వచ్చేస్తాడు, మనం ఆయన ఎదుర్కొంటాము, ఆయనతో కూడా యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యంలోకి వెళ్ళిపోతామని చెప్పి పక్క 5గురు సిద్ధపడి వెళ్తుంటే సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం చేద్దాం. సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇళ్ళలో ఒక ధీమయేమో, మన నూనె అయిపోయాక ఆయన వస్తాడులే. ఈ ధీమతోనే కదా సంఘాలు ఈ రోజున ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంది. దేవుని వాక్యానికి మించినటువంటి ధీమా, దేవుని వాక్యానికి లోపడకుండా తమను తామేనో సమర్థించుకుంటూ జీవించే జీవితాలు. ఏంటా ధీమా? పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ 5గురు ఏం చేశారు అంటే సిద్ధిలో నూనె తీసుకెళ్లారు. ఒకవేళ దివిటీలు ఆరిపోతుంటే ఈ నూనె పోసుకొని మరలా దివిటీల్ని వెలిగించుకోవడానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకున్నారు ఈ 5గురు ఎవరాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు, వీళ్ళకి ఏం పని లేదా ఏంది? ఆ వస్తానన్న ఆయన ఈ నూనె అయిపోక వస్తాడు అంటే వీళ్ళు ఉద్దేశం నిర్లక్ష్యం, ధీమా. దేవుని వాక్యానికి లోపడినటువంటి దుష్ట హృదయం. ప్రియులను గమనించండి. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. అందరూ కొడుకు నిద్రించారు. వారు ఏమన్నా పాపం చేసేదా? చేయలే. అందరూ కన్యకలు. ప్రైజ్ ది లార్డ్. వారు ఏమి ఆజ్ఞను అతిక్రమించిన వారు కారు. చాలా మంది ఆయా సందర్భాల్లో బోధించేటువంటి సందర్భాన్ని కొంచెం పక్కన పెడదాం. చాలా మంది ఏమంటారంటే బుద్ధి లేని కన్యకలు అంటారు. అందరూ కన్యకలే. వాళ్ళు శరీరాన్ని పాడు చేసుకున్న వాళ్ళు కాదు. అందరూ ప్రార్థన వాళ్ళే, అందరూ పరిశుద్ధత కలిగిన వారే, అందరూ ఆజ్ఞను పాటిస్తున్న వారు. వ్యభిచారులు కాదు, కన్యకలు. ప్రభు కొరకు తమ దేహాలను పవిత్రంగా కాపాడుకున్నటువంటి వారు. కానీ ఈ 5గురులో ఉన్నటువంటి ఆ ధీమా ఏంటంటే ఆయన మన సిద్ధులలో నూనె అయిపోయేటప్పటికి వస్తాడు, ఆయన ఎదుర్కొందామని సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. మిగిలిన 5గురు సిద్ధపడి వెళ్ళారు. సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారు. అందరూ కునికి నిద్రించారని బైబిల్ చెప్తుంది. కానీ పెళ్లి కుమారుడు స్వరాన్ని వినగానే ఈ సిద్ధులలో నూనె తీసుకెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధపడి వాళ్ళ డ్యూటీని వాళ్ళు ఆడిపోతూ ఉంటే ఆ నూనె ఆ డ్యూటీల మీద పోసి డ్యూటీలను మండించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5గురు పెళ్లి కుమారుడు రాగానే మండుతున్న డ్యూటీలు కలిగిన వారు పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నారు. ఆయన వారిని ఆహ్వానించాడు, తలుపు వేసిపోయాడు. ఎప్పుడైతే ఈ 10 మందిలో ఈ 5గురు సిద్ధపడ్డారో మిగిలిన 5గురు అంటున్నారు మా డ్యూటీలు ఆడిపోతున్నాయి, మా డ్యూటీలు ఆడిపోతున్నాయి. మీ దగ్గర నుండి మాకు కూడా కొంచెం ఇవ్వండి. దేవునికి స్తోత్రం కదా. మాకు కూడా కొంచెం ఇవ్వండి, మా డ్యూటీలు ఆడిపోతున్నాయి. ప్రజలు వాళ్ళంటారు ఇది మాకును మీకును చాలదు. మరి ఏం చేయాలి? మాకును మీకును ఇది చాలదు, ఇది మా మటుకు మాత్రమే సరిపోవడానికి తెచ్చుకున్నాము. ఇతరులకు ఇవి పంచిపెట్టలేము, ఇతరులకు మేము ఇవ్వలేము. ఒకవేళ ఇస్తే అది మాకు ఆశీర్వాదం కాదు, మేము ఇవ్వలేము. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? అమ్మ కొంచెం ఇవ్వండి తైలం, మా జీవితం ఇలాంటిపోతున్నాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు, ఆయన ఎదుర్కోవాలి అంటే వాళ్ళు అంటున్నారు మీకు మాకు చాలదు. కాబట్టి అమ్మవారి ఎందుకు వెళ్ళి కొనుక్కొని రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పట్లు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంట చెప్పండి అందరూ. దొరుకుతుందా? మన ఊరిలో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. దప్పిక నేను ఎందుకు రండి, రూకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ద్రాక్షారసమున పాలను కొనుడి, ఆహారము కారదారు కొరకు చాలు.
ఏమనమంటున్నాడు? ద్రాక్షరసమును పాలను కొనండి. ఎప్పుడు కొనండి? ఎప్పుడు కొనండి? సమయం ఉండగానే. ఈ రోజున వాళ్ళు బుద్ధి లేనటువంటి వ్యక్తులు, బుద్ధి లేని కనికలు. ఈరోజు చాలా మందికి ఏమనుకుంటున్నారనంటే, బుద్ధి కలిగిన కనికలున్నామో, బుద్ధి కలిగిన కనికలున్నామో, బుద్ధి కలిగిన కనికలమో ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనకంటే వాళ్ళు నిష్ఠగా జీవించిన వారు, మనకంటే వాళ్ళు పవిత్రంగా జీవించిన వారు, మనకంటే వారు ప్రార్థనా జీవితం కలిగిన వారు, మనకంటే వారు దేహాలను ప్రభు కొరకు ప్రతిష్ఠిత చేసిన వారు. కానీ 5 మంది దేవుని రాజ్యంలో ప్రవేశించడం, 5 మంది దేవుని రాజ్యం వెలుపల ఉండడం కారణం ఏంటంటే సిద్ధపాటు లేదు వారిలో. ఏమి లేదు? అన్నిటికీ సిద్ధపాటు ఉంటుంది. మనకి ప్రార్థనకి నిజంగా చెప్పండి, 2 చేతులెత్తి దేవుని స్తోత్రం కదా. ఉదయం 10 గంటలకి ఆరాధన అంటే ఎన్ని గంటలకు సిద్ధపడతాం మనం? యేసుప్రభు ఎందుకు రాలేదో తెలుసా? అసలు ఈ రాత్రి సువార్త సభ 7 గంటలకు అన్నాం. వాక్యం మొదలు పెట్టే ముందు కూడా వస్తున్నారు కొంతమంది. అంటే మన సిద్ధపాటు ఎలా ఉంది? ఒకవేళ యేసుప్రభు ఈ రోజున ఇప్పటికే వచ్చి ఉంటే, ఆ సిద్ధపడినటువంటి 5 కన్యకలు ప్రభుని ఎదుర్కొన్నట్లుగా కొంతమంది మాత్రమే ప్రభుని ఎదుర్కొంటే మిగిలిన వారందరూ సంగతి ఏంటి? ఈరోజు సంఘాల్లో ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఎక్కువ మంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. తమను తాము సమర్థించుకుంటూ మేము కూడా భక్తి చేస్తున్నాం, మేము కూడా ప్రభువులో ఉన్నాం, మేము కూడా క్రమంగా నడుచుకుంటున్నాం, మేము కూడా ఏదో ఒక గుడికి వెళ్తున్నాం, మేము కూడా ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు రక్తం త్రాగుతున్నాం. ఒక రోజు నా పెండ్లి కుమారుడే మధ్యాకాశాన్ని పెంచినప్పుడు, ఆయన దూతలు కూడా ఊదినప్పుడు, ఆయన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు మార్పు చెంది ఆయన ఎదుగు వెళ్తుంటే, విడినటువంటి బుద్ధి లేని 5 కన్యకల వలె ఆ రోజు రంగు బాధపడి ఏడ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాల గురించి బోధిస్తే చాలా బాగుంటుంది, స్వస్థతల గురించి బోధిస్తే చాలా ప్రసంగం, మంచి ప్రసంగం. కానీ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడినటువంటి ప్రార్థన జీవితాలు ఉన్నాయా అంటే, ఈరోజు కావాల్సింది ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇదే. నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును, అమ్మాయి హల్లెలూయా. ఎప్పుడంట చెప్పండి అందరూ నోరు తెరిచి అనుకున్న వాళ్ళు కూడా. ఒకవేళ యేసుప్రభు నేడో రేపు వస్తే నేను పరలోకానికి పోతానన్న వాళ్ళు ధైర్యంగా చివరిలో అడుగుతాను చెప్పగలిగినటువంటి ధైర్యం ఉంటే, ఎందుకు మనం ఈ భక్తి చేస్తుంది? తన ప్రయాసం, శరీరాన్ని నలగొట్టు ఉపవాస ప్రయాసం, ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థన, సభలు జరుగుతున్నాయంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టడం, పరిచర్య చేయడం, దేవుని జీవితాన్ని వెంబడిస్తూ ఉండడం. దేనికైనా ఈ యొక్క ప్రయాసము భారం అంటే ఏ విధము చేతనైనా యేసుతో కూడా పరలోకంలో సంచరించాలి. కొద్దిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెంట కలుగుతారని కాదు, స్వస్థత కలుగుతుందని కాదు, కలగవచ్చు కలగకపోవచ్చు. నాకు తెలిసిన సహోదరుని గురించి నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. తన కన్ను ప్రాబ్లం వచ్చి ప్రార్థనకి వెళ్తే కన్ను బాగైతే ప్రార్థనకు వస్తే కన్ను బాగలేదు కానీ హృదయం బాగైందంట. సపర్ల పట్టండి గట్టిగా. ఆవిడ ఏమంటారంటే, నా కన్ను బాగోకపోయినా పర్వాలేదు, జీవము కలిగిన యేసయ్యను నేను తెలుసుకున్నాను. ఈరోజు దేని కొరకు నువ్వు యేసుప్రభువును వెంబడిస్తున్నావు? అప్పుడు నుంచి బయటపడతావా? యేసుప్రభు దగ్గరికి రానోళ్ళు కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఈ రాత్రి సేవకులుగా నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడి ఇక్కడ మనం అందరం ఎలా ఒక చోటు చేరి ప్రభుని ఆరాధిస్తూ ఇందాక అంటున్నారు కదా, ఆహాహా ఆహాహా ఆనందించదులే తోచోని వాసులతో చేరి సంతోషించదులే, ఆహాహా ఆనందించదులే తోచోని వాసులతో సంతోషించదు. హల్లెలూయా. అన్నగారు బయట పాట అదే చాలా
కష్టాలలో కన్నీళ్ళలో ఉన్నప్పుడు పాడుకున్నారట ఆయన జకరియా గారు. ఇక్కడ తేజో నివాసులతో అనగా పరిశుద్ధులతో కలిసి ఆయన ఆరాధిస్తున్న మనము అక్కడ కూడా ఉండాలి. ఎక్కడ? పరలోకములో ఉండగలమా? ఒకసారి వాక్యాన్ని పరిశీలించేద్దాం. బుద్ధి లేనటువంటి వీరు సిద్ధపాటు లేకుండా వెళ్ళారు. ఈరోజు నేను నిన్న ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. సిద్ధపాటు నీకు ఉందా? అన్నిటికీ ఉంది సిద్ధపాటు. అన్నిటికీ ఉంది సిద్ధపాటు. ఉదయం 10 గంటలకు ట్రైన్ అంటే 10:30కు పోతాములే అంటే మాట్లాడేది. అట్లేదో మన ప్రార్థనా జీవితాలు ప్రారంభ ప్రార్థనలు మా చర్చల్లో మేము పరిగెత్తుకుంటా ముందులో ఇల్లు ఉంటున్నాం అన్న వాళ్ళు మీకు గృహస్థాయితో చూపించండి. ఒక్కరో కూడా ఒకవేళ యేసు ప్రభు వస్తే మనకు మేలా కీడా? మాట్లాడేది. యేసు ప్రభు ఉన్న పాటుగా వస్తే అది మనకు లాభమా నష్టమా? ఏదో క్రైస్తవులం అని పేరు పెట్టుకొని ఏదో ఒక మందిరానికి ఏదో ఒక సమయంలో అది ఏదో ప్రార్థనప్పుడు, పాటలప్పుడు, వాక్యమప్పుడు, లేకపోతే ముగింపు ప్రార్థనప్పుడు వెళ్ళి అటెండెన్స్ నేర్చుకొని రావడానికి కాదు ఈ భక్తి. పౌలు అంటున్నాడు, క్రీస్తు ఎలా మృతుల నుండి తిరిగి లేచాడో నేను కూడా తిరిగి ఆయనతో సమాన అనుభవం గలవాడనై ఉండాలని మృతులలో నుండి లేపబడడానికి చేస్తున్నాడట ఆయన భక్తి. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ బుద్ధి లేనిటువంటి వాళ్ళు అంటున్నారు మాకు వచ్చి ఇవ్వండి. వాళ్ళు అంటారు మాకును మీకును చాలదు. మరి ఏం చేయాలి? అమ్మవారి ఎదురుకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఎక్కడ అమ్మబడుతుంది? దేవుని పాదాల దగ్గర దాన్ని కొనుక్కోగలిగితే, అవకాశం ఉండగానే ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండగలిగితే, దేవుని అభిషేకాన్ని పొందగలిగితే, కన్నీరు కాల్చిన పాదాల దగ్గర వెల్లిమించగలిగితే, ఆయన సన్నిధిలోని హృదయాన్ని కుమ్మరించగలిగితే ఆయన తగిన అభిషేకాన్ని నిపిస్తాడు. హల్లెలూయా! అభిషేకం అనేది భక్తి. ప్రార్థనా జీవితంలో భక్తి. ఆ మధ్య కన్న మన దగ్గరకు వచ్చి 3 మాటలు చెప్పాడు. మీకు ఎంతమంది గుర్తుందో? 2 భక్తులు ఎదురయ్యి మాట్లాడుకుంటుంటే ఒకడు అంటున్నాడంట, నేను రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు? ఈయన 5 సార్లు ప్రార్థన చేసి అలవాట్లేదు. ఆయన అనుకుంటున్నాడు ఇంటున్న ఆయన, అమ్మో ఎంత గొప్ప ప్రార్థనా పరుడైనా. ఎన్నిసార్లు అంట? దానియేలే మమ్మారు ప్రార్థన చేస్తే దానియేలుకు మించి ఇంకా 2 సార్లు ప్రార్థన చేస్తాడు. ఈయన ప్రార్థనా భక్తి ఎంతో అడుగుదామని, అయ్యా ఎప్పుడు ఎంత సమయం ప్రార్థన చేస్తావని అడిగాడట. ఆయన ప్రార్థనా జీవితాన్ని నేర్చుకుందామని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఆయన అన్నాడంట, ఉదయాన్నే లేవగానే ప్రభువా ఈ దినమంతటికి కావలసిన కాపుదల నాకు దయచేయి, నీతో నాకు తోడుకోవచ్చు, యేసు నామములో ప్రార్థన. ఒకసారి అయిపోయింది. రెండోసారి భోజనాన్ని కూర్చున్నాడు. ప్రభువాను కూర్చున్న ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం, తెలుచుండగా ఆరోగ్యమును శక్తిని బలమును దయచే, యేసు నామములో ప్రార్థన. ఎన్నిసార్లు అయింది? మధ్యాహ్నం భోజనం టైంలో అదే ప్రార్థన. ఎన్నిసార్లు అయింది? మళ్ళీ సాయంకాలం భోజనం అప్పుడు అదే ప్రార్థన. ఎన్నిసార్లు అయింది? పండుకునేటప్పుడు పగలంతా కాపాడేవయ్యా నీకు స్తోత్రం, నీ దూతలు నా కాపుదల గురించి ఎక్కడ దేవుడికి పని చేయడానికి లేదు. ఈ దూతలు 5 సార్లు ప్రార్థన చేస్తున్నా ఆయనగా, అందుకని నీ దూతలు నాకు కాపుదలగా వచ్చు అని చెప్పి పండుకున్నాడట. ఎన్నిసార్లు అయింది? 5 సార్లు ప్రార్థన కూడా 5 నిమిషాలు ప్రార్థన కాదు. ఈ భక్తి పరలోకం చేరుస్తుందా? గంటలు తరబడి ప్రభుత్వం గడుపుతూ, కన్నీళ్లు కాడుస్తూ, ఉపవాసం ఉంటూ, దేహాన్ని నల్లగొట్టుకుంటూ, స్వార్థ పరిచర్య నిమిత్తమై పరుగులెడుతూ, ఎంత పరుగులెడుతూ ఉన్నా ఏదో ఒక మూల దైవ భయమమ్మో పెళ్లికున్నాను ఎప్పుడైనా వస్తే నేను ఆయన్ని ఎదుర్కోలేకపోతే అంత దౌర్భాగ్యం కంటే మరి ఒకటి లేదు అని గడగడ వణుకుతూ భక్తి చేస్తుంటే, ఈ రోజున ఏదో ఒక నామకార్థ సంఘానికో లేకపోతే ఏదో ఒక మందిరానికో ఏదో ఒక సమాసానికి వెళ్తే గుళ్ళో కనపడితే పరలోకం వెళ్తాం అనుకుంటున్నాము మనం. బుద్ధి కలిగిన వాళ్ళు అంటున్నారు మాకును మీకునిది చాలదు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఎక్కడ కొనుక్కొచ్చుకోవాలి? అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 19వ వాక్యం.
వారి ఎదుట ద్రవ్యములు పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు డబ్బునిచ్చి దేవుని వరమును సంపాదించుకొని నేను తలంచుకొనినందున నీ వెండి నీతో నశించును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిచ్చి కొనలేను? డబ్బిచ్చి అభిషేకాన్ని కొనలేము. వెండి బంగారాలు ఇచ్చి అభిషేకాన్ని కొనలేము. నీకున్న ఆస్తి నుంచి అభిషేకాన్ని కొనలేము. ఒకవేళ అలా కొనగలిగిన పరిస్థితులు అయితే మందాకు వచ్చేది కాదు. పరలోకాన్ని టికెట్ పెట్టి డబ్బులు వెల ఇచ్చి కొనుక్కున్నదైతే మనకంటే ముందే ఎప్పుడో తరగతులు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళే. ఆ అవకాశం ప్రభువు వాళ్ళకి ఇవ్వాల. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని గడగడ గడగడ వణుకుచుండునో సభలో గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కసారి పరిశీలన చేయాలి. పౌలంటున్నాడు, ఒక రోజున ఈ భక్తి లేకపోతే చేసుకున్న ఈ సేవ అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఎందుకు కొంతమంది బ్యాగులు పోగొట్టుకున్నా కూర్చున్నారు? సరి కూర్చోండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకించాలి. ఈరోజు మనం చేస్తున్నటువంటి భక్తి జీవితంలో ఏదో విధముగా యేసు యొక్క రొమ్మను అనుకోవాలి. ఇందాక పాట పడుతున్నారు కదా, ఏంటో పెళ్లి కుమారుడవై నీవచ్చువేనా, పెళ్లి కుమార్తెని నేను నిన్ను ఎదుర్కోవాలి. పాడబడితే ఎదుర్కొంటావా? 5 నిమిషాలు ప్రార్థనా జీవితాలు లేవే, మోకాళ్ళు మాపు లేదే, ప్రభుతో గడపడానికి నీ జీవితం సమయం దొరకట్లేదే. అందుకనే ప్రభు అన్నాడు అబద్ధంతో పరుగెత్తునాడు కూడా, పరుగెత్తుతూ కూడా చదవగలిగిన వీలు కలిగినట్టుగా ఒక పేద అక్షరాలతో గోడ మీద రాయి. అంటే ప్రజలకి కూర్చొని వాక్యం చదివే సమయము ఆంగ్ల నుంచి ప్రభుత్వం మాట్లాడి ప్రతిరోజు నేను వాక్యం చదవకుండా బయటికి వెళ్ళను అన్న వాళ్ళ గుండెల మీద చేయాల్సుకుని చెప్పండి, చేయొద్దు. కానీ ఎందుకు ఈరోజు మనం భక్తి చేస్తుంది? దేనికి భక్తి జీవితం? ఒక సేవకుడిగా నా హృదయంలో ఉన్న మంట మీ హృదయంలో కూడా వేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నేనేదో మీకు ఆకలి పుట్టించగలను కానీ తినిపించలేదు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తారు. ఇతను అనుకుంటున్నాడు 5 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఈయన ఎంత భక్తుడు అని. ఈయన ఆయన కంటే వేకుని లేచి 1 గంట 2 గంటల దేవుడితో గడిపి వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో మనసులో నెమ్మది కలిగినాడు బయటికి వెళ్ళేవాడు ఈ ప్రార్థన పనులు. ఆయన అంటాడు, నీ భక్తి ఎలా ఉంది కానీ నేను రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తున్నాను, నువ్వు 8 సార్లు చేస్తున్నావు. మరి ఆ భక్తి యేసయ్యను ఎదుర్కోవడానికి ఉపయోగపడదు. జాగ్రత్త. బుద్ధి కలిగిన అంటున్నారు, మీరు ఇవ్వడం కుదరదు. వాళ్ళు బతిలాడుతున్నారమ్మా, మా కూడా కొద్దిగా ఇవ్వండి, మా కూడా కొద్దిగా ఇవ్వండి. వాళ్ళు అంటారు కుదరదు. ఎందుకు? మాకును మీకును చాలదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మేము తగి మాత్రమే మా వరకు మేము తెచ్చుకున్నాం, మా వరకు మేము సిద్ధపడచ్చు, మీకు ఇవ్వడానికి కుదరదు. వాళ్ళంటారు అమ్మవారి ఎందుకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఎప్పుడు కొనుక్కొచ్చుకోవాలి? అవకాశం ఉండగా. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది మృతులయ్యారు, వాళ్ళు ప్రార్థన చేయలేరు. వాళ్ళు చేయాలని అవకాశం ఉన్నా చేయలేని పరిస్థితి. ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకుంటూ ప్రభు పాదాల దగ్గర వినయ భయభక్తులతో గడగడ గడగడ వణుకుతూ మన దేహాలను ప్రభువుకి సజీవ యాగముగా సమర్పించుకుంటే అప్పుడు ఆయన ఆ సేవను అంగీకరిస్తాడు. ఆ భక్తి జీవితాలలో ఆయన ఆనందిస్తాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తూ కూడా భక్తి జీవితం లేక, ప్రార్థన జీవితాలు లేక ఒట్టి మాట చెప్తున్నా నేను కూడా యేసుతో కూడా పరలోకంలో ఉంటారు. అంటే పరలోకంలో నీ కొరకు ఏమైనా ప్రభు ఉచితంగా దాచిపెట్టాడు అనుకుంటావా? నీలాంటి భక్తులు ఆయనకి లేరా భూమి మీద? నాలాంటి సేవకులు లేరా ఆయనకి? ఒకసారి ఏలి అయితే అన్నాడు, నేను ఒక్కనే రోషం గలవాడనే ఉన్నాను ప్రభు అంటే, ప్రభు అంటాడు నీవు కాదు ఇంకా 7,000 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని. యేసు ప్రభుతో ఉండాలని కదా మనం కూరుకొని వింటుంది వాక్యం. ఏదో ఒక రోజున ఆయన పెళ్లి కుమారుడు వస్తాడు, మనం పెళ్లి కుమార్తెనే ఆయన్ని
ఎదుర్కోవాలి. పెళ్లి కుమారుడావు నీ వచ్చువేళ, పెళ్లి కుమార్తెను ఒకసారి ఆలోచన చేద్దాం. మన హృదయం దేవుని ఆత్మతో నింపబడుతుందా? నింపబడుతుందా? దేవుని ఆత్మతో నింపబడకపోతే యేసుతో ఉండడానికి అవకాశము లేదు. అమ్మడు కూడా చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తలులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను అమ్మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకొని బాగుంటుంది. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు క్రైస్తవుడే కాదు. చాలు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే, దేవుని ఆత్మ లేనివాడైతే పేరుకి నువ్వు క్రైస్తవుడుగా పిలువబడినా, క్రైస్తవురాలుగా పిలువబడినా దేవుని దృష్టిలో మాత్రం నీవు క్రైస్తవుడు కాదు. క్రీస్తుని మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మనలో జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వీడెప్పుడు నేను ఎవరిని చేయిపెడితే వాడి మీదకి ఏం రావాలంట? వీడి నెత్తి మీద చేయబెడితే అభిషేకం కాదు వచ్చేది, ఆగిపోట. వీడు నెత్తి మీద ఎందుకు వీడి గాలి చేసేవాడు. ఈ గాలి విద్యతో పాటు దైవభక్తి తోడైతే, అభిషేకం తోడైతే ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ గాడి చేసి ప్రజలను మబ్బి పెట్టి డబ్బు సంపాదించాలని బాప్తిసం పొందాడు. కానీ వీడు హృదయం మారలా. బాప్తిసం పొందాడు కానీ వాడి జీవితంలో మార్పు రాలా. పేతురు అంటున్నాడు, నీవు ఘోరమైన దుష్టత్వములను దుర్నీతి పథకములను ఉన్నట్లు నాకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటున్నాడు. ఏంటది? అభిషేకం. వస్తుందా? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, బుద్ధి కలిగిన వాళ్ళు మాకు మీకు కాదు, మీరు అమ్మవారి ఎందుకు వెళ్ళి కొనుక్కోండి. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు చేసిన పని ఏంటంటే అవకాశం ఉండగానే కొని సిద్ధం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అవకాశం ఉండగానే సిద్ధపరచుకున్నారు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఎదుర్కోవడానికి. ఒకవేళ తిరిగి ఆడిపోతే అంటే సిద్ధులలో నూనె సిద్ధముగా ఉంది. జాగ్రత్తగా వినండి. రాత్రి ఒకవేళ మనము 2020లో సభలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ప్రభు రాకడిస్తే ఆయన ఎదుర్కోవడానికి మేఘాలు కానీ కొనిపోబడతాం. చనిపోయిన గట్టిగా సిద్ధపడలేని సంతాలు అవుతుంది. నువ్వు ఏ సంఘాలు కావాలో నీ జీవితంలో ప్రభు కోరుకుంటుంది ప్రార్థనా చేయటం. వీరి వారు పొందినటువంటి అనుభవాలు వీళ్ళలో కూడా ఉన్నాయి. వీళ్ళే పాపం చేయలా, వాళ్ళేమో దేహాన్ని పాడు చేసుకోవాలా, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు కనికలే, వీళ్ళు కనికలే. వాళ్ళు ప్రార్థనలే, వీళ్ళు ప్రార్థనలే. వాళ్ళు దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళారు, వీళ్ళు దేవుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. వాళ్ళు నిద్రపోయారు, చెప్పండి అనుకున్న వాళ్ళు. వీళ్ళు కూడా నిద్రపోయారు. కానీ పెండ్లి కుమారుని స్వరం వినగానే మళ్ళీ అందరూ లేచారట. జాగ్రత్తగా వినండి. అసలు ఇక్కడ ఒక మెలిక. అందరూ నిద్రపోయారు, అందరూ మేల్కొన్నారు, కానీ అందరూ ఆయనను ఎదుర్కోవాలా? క్రైస్తవులా? ఎవరు ఆయనను ఎదుర్కొన్నారు అని అంటే బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాడు,
ఎవరు వాళ్ళు? ఎవరున్న వాళ్ళు? సిద్ధపడి ఉన్నవారు. అంటే ఈ ఐదుగురిలో ఏం లేదు? చెప్పండి. సిద్ధపాటు లేదు. మేము కూడా భక్తి చేస్తున్నాం, మేము కూడా గుడికి పోతున్నాం, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా పళ్ళలో ప్రభు శరీరం రక్తంలో పాల్పొందుతున్నాం, మేము కూడా బాప్తిసం పొందాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఏం లేదు, సిద్ధపాటు లేదు. ఈరోజు అన్నిటికీ సిద్ధపాటు ఉన్నాయి. ఒక పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో ఏదైనా కార్యక్రమం భోజనాలు, వంటోడు అంటాడు 50 కిలోలు పడతాయి అంటే కింట తెచ్చి పెడతాడు. ఆడు 50 కిలోలకు నేను చెప్తుంది ఈ మూట ఎందుకని అడిగితే, సిద్ధపాటు అండి, ఎక్కువ చుట్టాలు వస్తే ఏం చేయాలి, అప్పుడు ఆడ పరిగెత్తేనే. అందుకని సిద్ధపరచుకున్నా. ఏం సిద్ధపరచుకున్నా? ఎగస్ట్రా. దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రార్థనకి సిద్ధపాటు లేదు. ప్రార్థనకి ఉందా? ఖచ్చితంగా ధైర్యంగా చెప్పండి. దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదా మనం. ఎందుకంటే మేము మేలు కోరి, నేను చెప్తున్నా, మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడట. ఒకవేళ నా మాటలు మీకు గాయాలు అనిపించవచ్చు, అది అంతరంగంలో ఉన్న చెడును తొలగిస్తే దేవుని అభిషేకం మీద దిగవచ్చును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున నాకు సిద్ధపాటు ఉంది, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను, ఆయన ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటాను, ఆయనతో మేఘాలను కొనిపోబడతాను అని చెప్పగలిగినటువంటి భక్తి జీవితం క్రైస్తవ సంఘాల్లో ఉందంటారా? అందుకనే ప్రభు అంటాడు ఆమోస్ గ్రంథములు, హోషేయ గ్రంథములు మాట్లాడుతూ, యెహోవా దినము రావాలని ఎదురు చూస్తున్నారు, అది మీకు శ్రమ, మేలు కాదు, అది కీడు. ఎందుకంటే సిద్ధపాటు లేకుండా ప్రభు రావాలని ఏదంటారు, నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీదకి చూసిన. ఆయన వస్తే నీకు లాభం ఏంటి? సిద్ధపాటు లేకుండా. ఆయన వస్తే నీకు మేలేంటి? సిద్ధపాటు లేకుండా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మాకు నీకు చాలు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి, మేము ముందే కొని దాచిపెట్టుకున్నాము. స్తోత్రం చెప్పండి. మీకు మాకు ఇది సరిపోదు. వీళ్ళు కొనపోయారు. ఈ లోపల కాస్త ఆలస్యమైంది. సిద్ధపడిన వారు పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. తలుపు వేయబడింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. తలుపు వేయబడింది. కొనడానికి వెళ్ళారా? వెళ్ళి వచ్చాడు. తలుపు తీయమన్నారు. అయ్యా తలుపుది. ఆయన అంటాడు, మీరెవరో నాకు కన్యకులను అంటున్నాడు. ఆ మాట ప్రతి వారం క్రమంగా మందిరానికి వెళ్ళేయాలని అన్నాడు. ఆ మాట పరిశుద్ధులు అంటున్నాడు. ఆ మాట ఎందుకు అంటున్నాడంటే మీకు సిద్ధపాటు లేదు. నిర్లక్ష్యం ఎక్కువైంది క్రైస్తవ సంఘాల్లో. సావుకులు గుండెలు బాదుకుంటే ఎందుకు మీకు బోధించేది? మీరు క్రమంగా నడుచుకుంటే మాకు ₹1,00,000 ఆదాయం వస్తుందని కాదు. మీరు నిద్ర మొత్తం ఆడుకొని మా దేవుని స్తోత్రం చెప్పండి, క్రమంగా దేవుడి దగ్గరకు వస్తే మాకేదో ₹1,00,000 ఆస్తి వస్తుందని కాదు మా ఆశ, లేకపోతే మా కోరిక. బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక, తొందరగా రాసుకోండి. 1వ అధ్యాయము 28వ వాక్యం, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టమని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పచ్చు. అందరూ రెండు చేతులు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎందుకంట మా ప్రయాసం ప్రతి మనిషిని ఏం చేయాలి? సంపూర్ణుని చేయాలి, క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. ఇది మా హృదయంలో ప్రభు పెట్టిన భారం. మీరేదో ₹10 ఇస్తారు, ఒక 10,000 ఇస్తారు, ఒక ₹1,00,000 ఇస్తారు, మేమేదో ఆస్తిపరులమై చాలా మంది అనుకునే విధంగా పాస్టర్లు బాగు చేయకపోతున్నారట. నేనంటాను, నేను కూడా ఒకప్పుడు అక్కడ కూర్చొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడు నేనన్న మాట ఏంటో తెలుసా? సావుకులు అంటే తిరుగుతూ వాళ్ళ బైబుల్ చేతిలో ఉంటే అది బైబుల్ తీసుకొని నేను మోసేవాడిని. కొంతమంది వ్యక్తులు నన్ను అన్నది ఏంటంటే తెలుసా, వాళ్ళ బైబుల్ మాత్రం ఏంటో నువ్వు అని అంటే, అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పడానికి నాకు అంత అవగాహన లేదు. తర్వాత అర్థమై చెప్పాను, ఆ బైబిల్ మోయటంలో ఉన్న ఆశీర్వాదం మీకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, మీరు వెలిగా వాళ్ళని బతికిస్తుంది. మనం ఇచ్చే ₹10 ఆ సేవకుడు బతుకుతున్నాడా? ఇదేగా కొంతమంది ఆలోచనలు, ఇదేగా కొంతమంది మనసుల్లో ఉన్నది. నేను చెప్తాను, ఆ సేవకుని మాట నన్ను బతికించింది. చమలగట్టన గట్టిగా నేను ఇచ్చిన ₹10 బ్రతికింది. ఆయన మాట నన్ను బ్రతికించింది. నా
కష్టాజీతాన్ని ఆశీర్వాదించింది. అందుకని నాకు కలిగిన దానిలో నేను ఇస్తున్నాను. బుద్ధి లేని వాళ్ళు, వాక్య అనుభవం లేని వాళ్ళు, సావుకుని హింస కలిగిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారు. బైబిల్ ఏం చెప్తుంది? పౌలు అంటున్నాడు, పౌలు గారు ప్రతి మనుషులను మేము సంపూర్ణంగా చేయాలి, క్రీస్తు ఎదుట నిలబెట్టాలి. మరి ఇచ్చేది మేము సంతోషంగా తింటూ కడుపు నిండా తిరిగి కంటారా నిద్రపోమని కాదు బైబిల్ చెప్తుంది. ఒకవేళ అలా అనుకుంటే ప్రభు అంటున్నాడు యేసుకెళ్తూ కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయే కాపరికి శ్రమ. ఆ బైబిల్ ఆ మాట చదివినప్పుడే భయవేస్తుంది మాకు. ఉపవాసంతో శరీరాన్ని నలగొట్టుకోవాలని, కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలని, ఇంకా కొంతమందిని ప్రభు కొరకు సంపాదించాలని, సంపాదించిన వారిని సంపూర్ణంగా మార్చాలని బుద్ధి చెప్పచ్చు. ఎంతమంది నాకు బుద్ధి చెబితే నాకు బాగుంటుంది పాస్టర్ గారు, నా జీవితం సరిచేయబడుతుంది, నా ప్రార్థన జీవితం బాగుపడుతుంది అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ కొరకే పాస్టర్ గారు చెబుతుంది నిద్రపోతున్నామని, నీ కొరకే పాస్టర్ గారు చెబుతుంది ఆదివారం లేటుగా వచ్చుగా పోయిన ఆదివారం. ఇదే కదా సంఘాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కదా. బైబిల్ చెప్తుంది దైవజనుల హృదయంలో భారం ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట ఏం చేయాలి? సంపూర్ణంగా చేయాలి. ఈ రోజున క్రీస్తులో ప్రేమల దేవుని పిల్లలారా, ఒకసారి దేవుని మాటను మనం గమనించాలి. బుద్ధి లేనటువంటి వారు, బుద్ధి కలిగిన వారిని ప్రజలు అంటున్నారమ్మా మాకు వచ్చి ఇవ్వండి, మా జీవితాలు ఆడిపోతాయి అంటే వాళ్ళు అంటున్నారు మీకు మాకు చాలదు, మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. ఎప్పుడు కొనుక్కొచ్చుకోండి? పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత వీడు అంటున్నాడు నేను ఎవడ నెత్తి మీద చేయి పెడితే వాడి మీదకి, మీరు నెత్తి మీద చేతులు పెడితే వచ్చిన అభిషేకం నా ద్వారా ఇతరులకు కూడా కలగాలి, ఆ వరం నాకు ఇయ్యండి అపోస్తలుల దగ్గర వెండి బంగారాలు పెట్టాడట. చాలా డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర. జనాన్ని మాయ చేసి, మోసం చేసి, గారడీలు చేసి, ఈరోజు గారడీ భక్తి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రైస్తవుల్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. అలానా ప్రజలు 10,000 నోటు పథకాలు ఇచ్చాడు అని మైకులో చెప్తేనే ఇంకొకళ్ళు ఇచ్చేది. ఆయన 10,000 నోటు పథకాలు అయితే ఈయన 12,000 నోటు పథకాలు ఇస్తాడు. చెప్పకపోతే ఆయన కోపం, చెప్పకపోతే ఈయనకు రావు. ఆమె దేశాన్ని గారు కూడా ఉన్నాడు. ఎవరో ఒక 10 రూపాయలు ఇచ్చి సాక్ష్యం ఏంటంటే ఆశ్చర్యం. ఆయన ముఖం కలిసి చూస్తున్నాడు, సభలైపోతాను చివరి రోజున ఏది నా గురించి చెప్పట్లేదు అంటే ఈయన ఆలోచన చేసి ఏం నమ్మానంటే నేను 10 రూపాయలు లేదా కోటాలకి నా గురించి ఏమైనా మైకులో చెప్పావా? కొంచెం దైవత్వాన్ని జ్ఞానకం చేసుకుందాం, ఆత్మీయ జ్ఞానంతో అర్థం చేసుకుందాం దేవుని వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మా హృదయంలో పెంచిన భారం ఏంటంటే ప్రతి మనుషుల్ని సంపూర్ణంగా చేయాలి. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తున్నాను. మనం అందరం తేజవాసులతో కలిసి, పరిశుద్ధ దూతలతో కలిసి, దేవుని కుమారుడు యేసు క్రీస్తుతో కలిసి ఆ పరలోకంలో దూతలు ఏమంటే ప్రభువుని స్తుతిస్తూ సింహాసనాసీనుడైన యేసును చూస్తూ ఆరాధించగలిగితే స్తోత్రం చెప్పండి. అది అసలు ఆ భక్తే అసలు వేరు. ఆ ఆశ కలిగిన వాళ్ళ కన్నులన్నీ పైకే ఉంటాయంట. అందుకని పౌలు అంటున్నాడు క్రీస్తుతో కూడా వ్యాపబడితే పైకి చూడండి. పైకి చూస్తే ఏముంది? అన్ని నక్షత్రాలు కనపడుతున్నాయి. కాదు, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై మనకు కావలసినటువంటి ఈవులు సిద్ధం చేశాడు. మన కొరకు మానక విజ్ఞాపన చేస్తున్నాడు. కావలసినవన్నీ అక్కడ ఉన్నాయి. ఎక్కడ? దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు అంటాడు ద్రవ్యం నుంచి మీరు వరాన్ని కొనాలనుకున్నా, మీరు డబ్బించి కొనలా. ఏమిచ్చి కొన్నారు మరి? 10 దినాల ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు 40వ దినాన పరలోకానికి ఆరోహణమైపోతే 50వ దినము పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి మధ్యకి దిగి వచ్చేదాకా ప్రభు చెప్పాడు. ఏ విషయంలో మనం విడిచి ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు వస్తుంది అభిషేకం? దిగి వచ్చేదాకా కనిపెట్టుకొని ప్రార్థన చేయండి అన్నాడు. మొదటి దినం అయిపోయింది, 2వ దినం అయిపోయింది, 3వ దినం అయిపోయింది, 7వ దినం అయిపోయింది, 8వ దినం, 9వ దినం అయిపోయింది. రాలా అయినా వీరిలో ఒక పట్టుదల, ఆయన అభిషేకాన్ని పంపుతాడు. కనిపెట్టి ప్రార్థన చేస్తే 10వ దినమున అనగా 50వ దినమున పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలముగా దిగి వస్తే వాళ్ళు అభిషేకించబడ్డారు. ఇతరుల మీద చేతులు పెడితే ఆ అభిషేకం వారిలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వీడంటాడు కారణవాడు ఆ అభిషేకం నాకు కూడా కావాలి. ఏమిచ్చుకున్నారు వీళ్ళు? చెప్పరింది. అమ్మో, మీకు అర్థం కావట్లేదా? ఏమిచ్చుకున్నారు?
ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేయలేడు, గంటల గంటలు ప్రార్థన చేసే సేవకుల్ని మాట్లాడటం వల్ల తేలికైపోయింది. 5 నిమిషాలు భక్తి లేదు, ప్రార్థన లేదు. ఒక సేవకుడు అంటే గౌరవం లేదు. ఆ మధ్య ఎవరో అన్నారంటే ఈ ఊరిలో ప్రతిరోజు 3 రాత్రులు ఆయన కానుకలు పెట్టాడు, ఒక్కరోజు అందరికి బోలు పెట్టలేదు. ఏం పెట్టలేదట? బోలు పెట్టలేదు, డబ్బులన్నీ ఆయన సంపాదించుకున్నాడు పాపం. ఆయన ప్రతిరోజు 1116, రెండో రోజు 3116, రెండో రోజు 3వ రోజు ఏమో 10,116 వేసి భోజనాలు పెడతాడని ఎదురు చూస్తున్నాడేమో. మరి నాకు తెలియదా, నాకేమో అందరికి భోజనాలు పెట్టే సామర్థ్యం నా దగ్గర లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏంటంటే బయట గ్రామాల నుంచి వచ్చిన సహోదరుల్ని, సేవకులను ప్రేమించి ఏదో వాళ్ళకి నాకు కలిగిన దాంట్లోనో, సంఘం ఇచ్చిన దాంట్లోనో ఒక మొత్తం భోజనం పెట్టి, అది పెద్ద విలువైన భోజనం ఏం కాదు. అంతేగాని గేట్లు వేసి బతిలాడి మీరు భోజనం చేయకపోతే చేసుకున్నది ఏం కావాలని చేతులు పట్టుకొని బతిలాడి ఆ పరిస్థితులు ప్రభు నాకు ఇలా వాక్యం వాళ్ళకి అర్థం కావాలా అంటే ఆయన ఎట్లా విమర్శించాలి, ఎట్లా ఏడిపించాలి, ఎట్లా దూషించాలి. జాగ్రత్త. నీకు బుద్ధి చెప్పే సేవకుని నీవు నిరాకరించవద్దు, అది నాకు మేలుకరమైన బోధ. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నాడు, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు సిద్ధపడ్డారు. కానీ ప్రభువుని ఎదుర్కోలేకపోయారు 5గురు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు, సిద్ధపాటు లేదు. అన్నిటికీ సిద్ధపాటు అవుతుంది మనకి. ఒకవేళ ఉదయం 7:30కి పనికి పోవాలి, అసలు ఎందుకు గత నెల అంతా 5 గంటలకు ఆటో ఎక్కాలంటే ఎన్ని గంటలకు లేచారు మీరు? 6:30కి లేచి ఆటో కోసం రోడ్డు మీదకి వచ్చారా? మాట్లాడేది అమ్మో ఏం నడుచొస్తున్నాను నా గల్లి. ఎన్ని గంటలకు లేవాలి? 5 గంటలకు ఆటో ఎక్కాలంటే 3:30 నుంచి 4ంటికి లేవాలి, ఇల్లు పనులు చక్క పెట్టుకోవాలి, క్యారేజీ సరి చేసుకోవాలి, ఆటో కాడికి వెళ్ళి అంటే 5 గంటలకు పనికి వెళ్ళాలంటే 4 గంటలకు 3 గంటలకు లెగుస్తున్నామే. మరి ప్రార్థనా జీవితం అంటే, భక్తి జీవితం అంటే, ప్రభుత్వం గడపడం అంటే, దేవుడి సన్నిధికి వెళ్ళటం అంటే, ఆరాధనలో పాల్గొనడం అంటే, సభలు మనవి కాదుగా, సభలు మాయి మెయ్యి కాదు, ఇవి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎదుగుదలను సంపూర్ణ చేయడానికి మా సంఘంలో పెట్టుకునే వాళ్ళు గుళ్ళో రాత్రి ప్రకృతి అనుకూలించకపోయినా ఇక్కడే ఎందుకు పెట్టా? చాలా మంది అడిగారు నన్ను, అలా మందిరంలో పెట్టండి. కాదు, సభలంటే అందరూ రావాలి. హల్లెలూయా. అన్ని సంఘాలలో పాల్గొనాలి, వాక్యాన్ని వినాలి, జీవితాలు మార్చబడాలి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఎలా ఉంది? సిద్ధపాటు ఉందా? భోజనాల కన్నా కావలసిన వాటికంటే ఎక్కువ సిద్ధపరిచాం. మంచిదే, తప్పని నేనట్లా. ఎక్కడికైనా ప్రయాణం వెళ్తున్నాం, ఒక 1000 రూపాయలు ఖర్చు అయితే ప్రయాణానికి 900 తీసుకుపోతామా, 2000 తీసుకుపోతావా? మాట్లాడండి. 1000 రూపాయలు ఖర్చు అయితే ఎంత తీసుకుపోతాం? ఒకవేళ తక్కువ తీసుకుపోతే ఈ బుద్ధి లేని కనుక లేక బతిలాడుకోవాల్సింది పక్కన వాళ్ళని. అమ్మమ్మ దగ్గర ఖర్చులు కూడా డబ్బులు లేవు, కాస్త సాయం. వాళ్ళు ఏమంటారు, మన ఊళ్ళో లేవు, మన ఊళ్ళో మేము ఇస్తే మాకు కూడా ఇబ్బంది, మా వాళ్ళ కదిలి మీరు ఏడెత్తుకోండి. ఎత్తుకుంటారు. అన్నిటికీ సిద్ధపడి వెళ్తున్నాం. కానీ చెప్పండి, దేవుని సన్నిధి అంటే సిద్ధపాటు ఉందా? అన్నిటికంటే ప్రభు రాకడానికి సిద్ధపాటు ఉందా? పరలోకం జరగలమా? ప్రార్థనా జీవితాలు లేని వ్యక్తులు చాలా సంఘాల్లో చెప్తున్న మాట ఏంటంటే, బాప్తిసం పొందితే చాలు, ప్రార్థనా జీవితం అంత అవసరం లేదంట. మారు మనసు పొంది బాప్తిసం పోతే పరలోకానికి వెళ్ళిపోతారు. ఒకవేళ అలా అనుకుంటే ప్రపంచం అంతా బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. తర్వాత మన ఇష్టమైన జీవితాన్ని జీవించేటట్టయితే ప్రపంచం సిద్ధంగా ఉంది. ప్రపంచం అంతటి కొరకు పరలోకం లేదు, పరిశుద్ధుల కొరకు మాత్రమే. కొద్దిగా చెప్పబోతున్నా. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు సమర్పించుకునే వ్యక్తులు, కష్టమైన, సుఖమైన, ఆకలైన, దప్పికైన. ఒక ఆయన పొద్దున్న ఫోన్ చేసి అన్నాడన్న, రాత్రి మీ కూటం కూడా ఆగిపోయిందా? ఆగలేదన్నా. ఏం చేశారు? ఇట్లా ఏర్పాటు చేశాం. మీ హృదయంలో ఉన్న మంట మిమ్మల్ని అలా ఉండనే లేదా? దేవునికి స్తోత్రం. మీ హృదయంలో లేదా మంట? కొన్ని చోట్ల ఆగిపోయింది రాత్రి, వాతావరణం అనుకూలించక. ఆపటానికి నాకు కూడా మనసు వచ్చింది, కానీ ప్రభు ఎందుకో ఒప్పుకోలా. 3 రాత్రులు, ఇది 2వ రాత్రి. నువ్వు ఆపితే రాత్రి పరిస్థితి ఏంటి? రాత్రి సిద్ధపరిచిన దైవసేవకుడు ఫోన్ చేస్తే అన్నాడు, పరిస్థితులు ఎలా ఉన్నాయి?
అన్నా ఇలా ఉంది రమ్మంటావా అన్నాడు. ఒక 50 మంది ఉంటారు, అంతకంటే ఉంటారు. అంటే రమ్మంటావా అంటే ఎంతమంది అయినా కానీ మీరు రావాలి, వాక్యం చెప్పాలి, ఒక్కొక్కరు దేవాలయాలుగా మార్చబడాలి. గట్టిగా చెప్పండి. నాన్న కలిగినటువంటి దేవాలయాలుగా మార్చబడాలి. ఒకవేళ ఆయన రాకపోతే ఆ వాక్యాలు వినేవాళ్ళమేనా? ఆయన రాకపోతే నడిచే దేవాలయాలుగా మనము ఎలా మార్చబడాలో నేర్చుకునే వాళ్ళమేనా? ఈ రోజున క్రీస్తులో ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ప్రభు ఈ సభలను ఏర్పాటు చేశాడు? ఎక్కడికి వెళ్ళి కనుక్కుంటే దొరుకుతుంది అభిషేకం. బైబిల్ చెప్తుంది, యెషయా 55వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, దప్పికొనిన వాళ్ళారా. ఎవరు వెళ్లకుండా దారిని పోతా ఉంటాడా? దేవుని స్తోత్రం చెప్పండి. వైన్ షాప్ అని కనపడగానే ఎవరు పిలవకుండానే పోతూ ఉంటాడు. ఎవరు పిలిచారు? లోపల ఎవరైనా పిలిచారా? ఆయన ఎవరిని పిలిచారా? ఎవరు పిలవడు. వైన్ షాప్ కనపడగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయన దప్పిక అది. ఏంటో దప్పిక చెప్పరా? అప్పటికే తాగి ఉన్నా మళ్ళీ దప్పిక అవుతుంది. కానీ బైబిల్ చెప్తుంది, ఆత్మ సంబంధమైన దప్పిక నీకుంటే ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఆ దప్పికను తెచ్చగలిగిన వాడు నజరేయుడైన యేసు. అంత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, ఎవరైనా దప్పిక ఉంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. ఈ రోజున ప్రియులారా కొనమంటున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో కొనండి అంటున్నాడు. కొనటానికి పోయాడు. ఎప్పుడు పోయాడు? అవకాశం కోల్పోయినా పోయారు. ప్రయోజనం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం. సువార్త ప్రకటిస్తూ ఉండగానే జీవితాలను మార్చుకుందాం. నేడు అనే శబ్దము ఉండగానే ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడతాం. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము మరి ఒక రాత్రి లేదు కనుక ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ 12 అయినా 1 గంట అయినా మేము ఉంటామంటే మీకు ఇంకా విస్తారంగా వాక్యం చూడడానికి కదా, ఇంకా సేవకులు ఉన్నారు. ఆ తర్వాత మీకు పెట్టడానికి భోజనం. దేవునికి మహిమ కలుగును గాక. 24వ అధ్యాయము 11వ వాక్యం. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేరుకొని వేళ ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి ఎద్ద ఒంటెలను మోకరింప చేసి ఇట్లనను, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట ఎద్ద నిల్చుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్ళు చదువుకుంటూ వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వచ్చుమని నేను చెప్పదా? నీవు త్రాగును, నీ వంటలకు నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పును. ఆమె నీ సేవకుడైన నీవు సిద్ధపరిచినదై ఉండును గాక. అందువల్ల నీవు నా యజమానుడి మీద అనుగ్రహం చూపుతుంది అని అతడు మాట్లాడుట చాలింపక ముందే దేవునికి స్తోత్రం చెప్తుంది. అందరూ రెండు చేతులతో దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరు ఈవిడ? ఎవరు ఈవిడ? మాట్లాడండి. రిబ్కా ఎవరి కొరకు సిద్ధపరచబడటానికి? ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం. రిబ్కా సంఘానికి సాదృశ్యం. ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 ఒంటెలను మోకరింప చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఈ ఊరి వారి చిన్న యవనస్తులు కన్యకులు వస్తున్నారు బావి దగ్గరికి, నీళ్లు తోడుకోవడానికి వస్తున్నారయ్యా. నేను ఏ చిన్నదానినైతే నాకు దప్పిక అవుతుంది నీళ్లు పోయి అని నేను అడిగితే, ఆ చిన్నది నీకు ఒక్కడికే దప్పిక అవుతుందా? నీతో పాటు ఆ పశువులు కూడా దప్పిక అవుతుంది కదా అని గుర్తించి ఆ పశువులు కూడా ఏ చిన్నది నీళ్లు పెడుతుందో ఏ కన్యక, ఆ కన్యకయే అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు నీవు సిద్ధపరిచినటువంటి భార్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన దాహం తీర్చడం కాదంట. ఎవరు దాహం తీర్చాలంట? చెప్పండి అనుకున్న వాళ్ళు
ఒంటరి దాహం తీర్చాలని ఈయన చూడండి, ఈయనకి ఎంత గొప్ప కోరిక ఉందో. ఈయనకి ఎందుకు అంత గొప్ప పొద్దుదల? ఎందుకనంటే అబ్రహాం ఇంటికి కోడలు వెళ్ళాలంటే, అబ్రహాం ఇంట్లో నిలవాలంటే ఆ ఇంట్లో పొద్దుకి పూటకి 400 నుంచి 500 మందికి అన్నం వండి పెట్టాలంట. 3 పూటలు 3 5లు లేదు 3 4లైనా 1200 మందికి ఏమో వండి పెట్టాలంటే ఈమె జాగిరి చేసిందే చేయదా? దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈయన పరీక్ష. ఏ చిన్నదైనా నాకు నీళ్ళు పోయమని అడిగితే నాకే కదా నా ఒంటిని కూడా పోస్తానని తను సమర్పించుకొని నీళ్లు పోస్తుందో, దాహము తీరుస్తుందో, ఆవిడే ఇస్సాకు కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి పెండ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం అని మోకరించి ఒంటెలని చెప్పండి మోకరింప చేసి ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్త్రీలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు? కనికలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయన ప్రార్థన చేసి సాధించిన వెంటనే ఒక అమ్మాయి భుజాన అదే సంకలో కడవ పెట్టుకొని చెంచున వచ్చి బావిలోకి వెళ్ళి నీళ్లు ముంచుకొని, దిగుడు బావిలోకి ముంచుకొని పైకి వస్తూ ఉంటే ఈయన మనసులో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వెళ్ళి 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 అయ్యమని నీళ్లు పోయమని అడుగు అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే, ఎలియాజరు వెళ్ళి అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఏమో అని అడిగితే ఆముంటుందంట, అయ్యో నువ్వే ఎంత తప్పికొని ఉంటే, నీ పశువులు ఎంత తప్పికొని ఉంటే నీకు నీళ్లు పోస్తాను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను. చెడ్డ గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. నా వరకే కాదు, నా ఒంటెలకు కూడా పోస్తావా? ఇంటి ఏమైనా తక్కువ తాగిద్దండి? 6 నెలలకు సరిపడా నీళ్లు తాగిద్దంట. ఎన్ని నీళ్లు పోయాలి ఈవిడ? ఎంత ఓర్పు ఉండాలి స్త్రీకి. అబ్రహాం ఇంట్లో కోడలుగా వెళ్ళి మెసలాలంటే, ఒక కోటీశ్వరుడి కోడలకి కొడుక్కి కోడలుగా వెళ్ళాలంటే చాలా లక్షణాలు ఉన్నాయి. చాలా లక్షణాలు చూస్తున్నారు ఈ రోజున. వాళ్ళు కోటీశ్వరుల, ఈయన కూడా కోటీశ్వరులు అయి ఉండాలి. వాళ్ళు లక్షాధికారుల, ఈయన కూడా లక్షాధికారులు అయి ఉండాలి. వాళ్ళు భూస్వాముల, ఈయన కూడా భూస్వాములు అయి ఉండాలి. ఎలియాజరు అది చూడట్లా. దేవునికి స్తోత్రం. అందం చూడట్లా. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఏం కోరుకుంటుంది ఏంటంటే, నీ యజమానుడు నా యజమానుడు, లేకపోతే నీ దాసుడు నా యజమానుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా ప్రార్థన పడే ఆయనకు తగినటువంటి కన్యకని కొరకు నేను వచ్చానయ్యా, త్వరలో నీవు నా కార్యాన్ని సఫలము చేయదుడు గాక. ఆమె అన్నాడే లేదు, ఓ చక్కని కన్యక నీళ్లు ముంచుకొని పైకి వచ్చింది. చంద్ర ఆయన అడిగారమ్మా నీళ్లు వస్తావా దప్పకైతే అంటే, ఆవిడ హృదయంలో ఎంత ఆశ, అయ్యో ఎంతసేపు నుంచి దప్పికొని ఉన్నావో, నీ ఒంటెలు కూడా ఎంత దప్పికొని ఉన్నాయో పోస్తావా అని ఆయనకు పోసింది. ఆయన ఒంటెలకు పోసింది. దిగి ఎక్కుతూ ఉంటే మళ్ళా బావిలోకి దిగుతుంటే ఆమెను పరీక్షిస్తున్నాడేనా, ఈడెవరు బాబు సచ్చినోడు, ఇప్పుడు వచ్చి నన్ను మంచినీళ్ళు పోయమన్నాడు, ఈయనకు పోసిపోయినట్టు బాగుండేదే, ఒంట్లో కూడా పోస్తానని బుద్ధి గడ్డి తిని మాట్లాడానే నేను అనుకుంటుందేమోనని ఆ సహనాన్ని చూస్తుంటే అస్సలు ఎక్కడ ఇసుకోలేదట. ఇది నేను దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అనుకుందో, లేకపోతే దేవుని చిత్తంలో ఉండి ఆవిడ ఓర్పుతో ఆ కార్యక్రమం చేసిందో. అంతా అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన తీసుకొచ్చినటువంటి కొన్ని గుర్తులు ఆవిడకి ఇచ్చి, అమ్మా నువ్వు ఎవరి కుమార్తెవో అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తును ప్రేమన దేవుని పిల్లరా, ఈ రాత్రి వాక్యం చెప్తున్నా నేను కానీ వింటున్నా నేను కానీ ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఆవిడ ఎలాంటిది అంటే కన్యక. ఏ పురుషుడు ఆమెనే కూడలేదు. ఇప్పుడు మరి ఈ సంఘంలో సిద్ధపడ్డ వాళ్ళు వీళ్ళు ఎవరు? వీళ్ళు పాపులా? మాట్లాడండి. వీళ్ళు ఎవరు? వీళ్ళు కూడా కన్యకలే. మరి మనం ఎవరమే? ఏందని అడుగుతున్నారు? మనం ఎవరమే? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. కొంచెం నేను అవివేకముగా మాట్లాడినను మీరు సహింపబడని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. దైవశక్తితో మీరు ఎలాగైనా ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకనగా పవిత్రులైన కన్యకుడుగా ఒక్కడే పురుషునికి సంబంధపడుతున్నట్లుగా. హల్లెలూయా. పవిత్రులైన కన్యకుడు కనుక సంఘాన్ని ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు ఏం చేయాలని చూడండి. ఆ మాట జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునికి సమర్పించవలనని మిమ్మల్ని నేను ప్రదానము చేసి తిని.
అయితే సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మనుషులు చెరపబడడం కాదు. ఏం చెరపబడుతున్నాయి? మనసు చెరపబడుతున్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనసు చెరపబడితే మనిషి కూడా చెరపబడతాడు. మనసు చెరపబడిన తర్వాత మనిషి చెరపబడతాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, మీ మనస్సు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత, కన్యత్వం, పవిత్రత, పరిశుద్ధత నుండి తొలగిపోతారేమో అని ఏం చేస్తున్నాడు దైవజనుడు? భయపడి గడగడ గడగడ వణుకుతున్నాడు. తను కష్టపడి కన్నీరు కార్చి సంఘంలో సమకూర్చిన సభ్యుల కొరకు. ఈరోజు మా ఆశ, మా కోరిక, మా తృష్ణ ఏమిటి? ఏ సంఘములను నుండి ఇక్కడ సంఘాల పేర్లు మార్పు ఉండొచ్చు, కానీ క్రీస్తు ఎదురుకి వెళ్ళలేక ఒకే ఒక సంఘం, సార్వత్రిక సంఘం. దేవునికి స్తోత్రం. ఆ సార్వత్రిక సంఘంలో మనమందరము ఉండాలి. ఈరోజు ఈవిడ అంటుంది, నీకు పోస్తాను, నీ ఒంటిలో కూడా పోస్తాను. చూడండి ఆవిడ ఓర్పు, ముక్కు ముఖం తెలియని ఆయనకి. ఎవరయ్యా నువ్వు అని అంటదేమని అనుకుంటే, మంచినీళ్ళయ్యా నీకు, అయ్యో ఎంత దెబ్బతో ఉన్నావో, పోస్తుంది కడ వచ్చి పోస్తూ ఉండగా అంటున్నట్టు, నువ్వు తప్పితే మరి ఆటికి ఎవరు పోస్తాడు? ఆటికి కూడా నేనే పోస్తాను అంటే రిబ్కాను చూస్తున్నాడు. రిబ్కాలో ఉన్న ఓర్పును చూస్తున్నాడు. రిబ్కాలో ఉన్నటువంటి విధేయతనే చూస్తున్నాడు. ఆ యజమానుడు కుమారుడికి ఈ కన్యక తగినది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజున ఒక మాట వల్ల మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. మనము ఎక్కడైతే వాక్యాన్ని ప్రారంభించాం అక్కడికి వెళ్దాం. మొదటి సువార్త 25వ 10వ వాక్యం, 9వ వాక్యం. వారు కొనబోచుండగా అప్పుడు ఎవరంటే వీళ్ళు, జాగ్రత్తగా వినండి. అంటే సిద్ధపడిన వారు కొందరు, సిద్ధపడని వారు కొందరు, ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారు అందరూ. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చెప్పండి కూడా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సిద్ధపడ్డవారు కొందరు, సిద్ధపడని వారు కొందరు, ఎదురు చూస్తున్న వారు అందరూ. ఇప్పుడు అందరిలో ఎదురు చూస్తున్నావా నువ్వు, లేక సిద్ధపడి, సిద్ధపడి కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వ్యాధి అయిన, కన్నీరైన, ఆకలైన, దప్పికైన, వస్త్రహీనతైన, అప్పులైన నా ప్రభువుని నేను విడిచిపెట్టను అని నువ్వు ఆయనను హత్తుకొని ప్రార్థనా జీవితాలు కలిగి కొనసాగుతున్నావా? అయితే తప్పకుండా నీవు ప్రభు యేసుక్రీస్తుని ఎదుర్కొంటావు. కానీ ప్రార్థనా జీవితాలు లేకుండా, సిద్ధపాటు లేకుండా ఏంటది? జాగ్రత్తగా వినండి. ఈ రోజుతో మన జీవితాల్లో కొంత సిద్ధపాటు చేసుకుంటారు అనుకుంటున్నాం. ఇప్పుడేగా పాటలు మొదలు పెట్టింది. కనీసం ఒక 10 అన్నా పాడతారు. ఆరాధన ఒక అరగంట అన్నా మాట్లాడింది. ఇది కాదు మన హృదయాల్లో ప్రింట్ అయినటువంటి ముద్ర. అరగంట అన్నా చేస్తారు. కానుకల టయానికన్నా అందరూ కళ్ళు తెరిచేటప్పుడు పోయి వెనక ఒక అంబేద్కర్ బొమ్మలాగో, గాంధీ గారి బొమ్మలాగో నిలబడదాం అనేనా? సావుకులుగా 2 చేతులు జోడించి చెప్తున్నా, మనము జీవము కలిగిన రాళ్ళము. దేవునికి స్తోత్రం. సిద్ధపడదాం. దేని కొరకు? ముందు ఆత్మీయ జీవితం కొరకు, ప్రభు దగ్గరికి పరిగెత్తడానికి. 10 గంటలకు ప్రార్థన అంటే 9:30కే మనం మన పనులను చక్క పెట్టుకొని, ఎప్పుడు మైకి మోగ, అసలు మైకి మోగే సంగతి ఎందుకు? ఒక 10 నిమిషాలు ముందు పోయి ప్రార్థన చేస్తే నీ ఆస్తి ఏమన్నా మీరు దుబ్బేస్తావా? మాట్లాడింది సావుకులను దుబ్బేస్తాడు మీ ఆస్తులు. పోనీ ఒకవేళ 10 నిమిషాల ముందు వచ్చినంత మాత్రాన ఇంటి దగ్గర ఏమైనా 1 లక్ష రూపాయలు నష్టపోతున్నావా? ఏమీ లేదు. నీ మనసు క్షేమం చేసుకోవాలా. సమయానికి నేను వెళ్ళాలి, లేదు సమయానికి ముందే నేను వెళ్ళాలి. ఒక 5 నిమిషాలు మనశ్శాంతిగా ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి. నా సమస్యల గురించి దేవుడు నాతో మాట్లాడాలి. నా కన్యల గురించి దేవుడు నాతో మాట్లాడాలి అని ఒక 5 నిమిషాల ముందు, 10 నిమిషాల ముందు వెళ్ళి ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసిన రోజు మీ ఆత్మీయ జీవితం, ఆ ఆరాధన ఎలా ఉంటుందో ఒకసారి పరీక్ష చేసుకో. బిజీ 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 ఏంటి మన బిజీ? దేవుడు లేకుండా, దేవునితో సహవాసం లేకుండా, ప్రార్థనా జీవితాలు లేకుండా, ఉపవాసం లేకుండా, కన్నీరు లేకుండా ఏంటి మనం బిజీ? దేనికి? లోకాన్ని సంపాదించుకోవడానికా? ప్రభు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఏం సంపాదించుకున్నాడంట? లోకం అంతా సంపాదించుకున్నాడు. డబ్బు సంపాదించాడు,
జ్ఞానం సంపాదించాడు, సోడు సంపాదించాడు, ఇల్లు సంపాదించాడు, భార్య పిల్లలు సంపాదించాడు, పేరు ప్రతిష్టలు సంపాదించాడు, పదవులు సంపాదించాడు. కానీ క్రీస్తునే సంపాదించుకోడు. పౌలు అంటాడు, సమస్తాన్ని నేను నష్టపరుచుకొని క్రీస్తుని సంపాదించుకున్నాను. హల్లెలూయా. అంటే ఈయన నెల ఇచ్చి ప్రభువుని కొనుక్కుంటే, కొంతమంది ఏమో లోకాన్ని కొనుక్కుంటున్నారు. ఈరోజు మనం ఏ బ్యాచ్, అరుణ్ బ్యాచ్ ఇల్లా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఇద్దరు కన్యకలే. ఇద్దరు ప్రభుని ఎదుర్కోవడానికి బయలుదేరిన వాళ్ళే, ఇద్దరు ప్రార్థన వాళ్ళే, ఇద్దరు పాపం లేని వాళ్ళే. కానీ ఐదుగురిలో సిద్ధపాటు ఉంది, ఐదుగురిలో సిద్ధపడలేదు. మరి ఈరోజు నీ జీవితంలో సిద్ధపడుతుందా? సిద్ధపడ్డావా? ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్నావా? ప్రభుత్వం నడవగలుగుతున్నావా? ప్రభు యొక్క వాక్యాన్ని యోగ్యమైన హృదయంలో స్వీకరించగలుగుతున్నావా? ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు, ఈ మాట్లాడాలి నా దేవుడు నన్ను తన రాకడ సిద్ధపరచాలని, ఒక బుద్ధి కలిగిన కన్యకలా నన్ను సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు ఏమైనా పాపం చేశారా? వాళ్ళు ఏమైనా వ్యభిచారులా? కాదే, వాళ్ళు కన్యకలు తమ దేహాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠిత చేసుకున్న వాళ్ళు. ఈరోజు చాలా మంది దేహాన్ని పాడు చేసుకుంటున్నారు, దేహాన్ని పాడు చేసుకున్నారు, పాపానికి అప్పగించి మళ్ళీ దాన్ని సమర్థించుకున్నారు. సమర్థించుకున్నాను ఒక్కదాన్నేనా, నేను ఒక్కడేనా? ఎంతమంది లేరు, వాళ్ళందరూ నరకానికి పోయి రేపు గుండెలు బాదుకొని ఏడుస్తుంటే నువ్వు కూడా వెళ్ళి నరకంలో ఆనందించడానికే నా ఈ భక్తి. తల దించుకునే భక్తి కాదు, హేబేలు వల్ల తలెత్తుకునే భక్తి చేద్దాం. కొన్నాడు సంపగతిగా. ప్రభు అంటున్నాడు, కయ్యలో నువ్వు ఎందుకు తల దించుకున్నావు? హేబేలు తల ఎత్తుకొని ప్రభుని ఆరాధన చేస్తున్నాడు. ఈరోజు ఏ భక్తి చేద్దాం? అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ముగించుకొని ఈ స్థలాన్ని లేచి వెళ్ళక ముందు ఒక తీర్మానంతో దేవుని సభలో ప్రవర్తన చేయాలి. లేచి నిలబడతాం, అందరం లేచి నిలబడదాం. బయట అక్కడక్కడ తిరుగుతున్న వారు దేవుడు వాక్యం అర్థం కాకపోతే బుద్ధి లేని కవితలు